విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండల కేంద్రంలో నుండి ఈరోజు మన ఎండి ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇక్కడికి సుమారు 400 మంది ఏదైతే ఉపాధి హామీ కూలీలు ఉన్నారో ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా దేశపితర గ్రామానికి చెందినవారు. వీళ్ళు ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో మాట్లాడడానికి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలు ఉన్నటువంటి మేట్లందరూ కూడా మనతో ఉన్నారు. వాళ్ళు ప్రధానమైన సమస్యలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. శివరామ గ్రూప్ మాది అనుకున్న వేతనం రాలేదనేసి జనాలందరూ బాధతో వచ్చారు. 300 వేతనం అన్నారు కానీ 110, 120లోనే ఉండిపోయాము. ఉదయం 7 గంటల నుంచి 11:30 వరకు చెరులో ఉంటున్నాము. తగిన వేతనం రాలేదని ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. రేట్లు అన్ని పెరిగే రేట్లు కదండి. 100 రూపాయలు కూలి వస్తుంది. ఏం పట్టుకెళ్ళి ఏం పిల్లలు చదివించుకుంటే ఏమంటారు 100, 110, 150 కూడా వస్తున్నాయండి. బంగారుపల్లి గ్రూప్ అండి. మాకు వేతన కష్టానికి ఫలితం రావట్లేదండి. మాకు ఎంత కష్టపడినా 50, 80, 100 దాటి పైకి రావట్లేదు. మరి మేము ఇంత ఎండలో కష్టపడి మేము చేసిన ఫలితం ఏది? మా పిల్లల్ని చదివించుకోవడానికైనా వాళ్ళ ఫీజులకైనా రావట్లేదు. మేము కష్టపడి 400 పట్టుకెళ్తే వారానికి ఆ పని ఏదో చెరు పని చేసి బదులు బయట పనులు చేసుకుని ఎండలో పళ్ళు అమ్ముకుంటే వస్తాయి. రోజుకి 150 రూపాయలు, 200 రూపాయలు. ఎండలో కష్టపడితే డబ్బులు రావట్లేదు ఎందుకండి? అమ్మా మీరు చెప్పండి అమ్మా, మీదే గ్రూప్, మీ గ్రూప్ లో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి? మాది ఐఎఫ్ఎం గ్రూప్ అండి. అది పని చేసినా డబ్బులు రావట్లేదండి. జనాలు గోలాడుతున్నారు, అందుకని వచ్చాము సమస్య తీరుస్తారండి. వినాయక బ్యాచ్ అండి. మాకు తగిన ఫలితం రావడం లేదు. కష్టపడుతున్నాం. ఉదయం 6, 7 కల్లా పనిలోకి వెళ్ళిపోతున్నాం. 11 అయ్యే వరకు చేస్తున్నాం. చెరువులోనే పడి ఎడుతున్నాం. కానీ మాకు తగిన వేతనం రావడం లేదు. కష్టపడి మాకు ఫలితం లేని ఎందుకు చెరువు పనికి వచ్చి మేము మరి ఆ చెరువు పని మీద మేము బతుకుతున్నాం అందరం. ఇంకా వేరే పనులు అవి ఇవన్నీ ఏమి లేదు. సుమారు మన గ్రామంలో ఎన్ని గ్రూపులు ఉన్నాయి? ఎంతమంది ఈ ఉపాధి హామీ మీద పని కోసం జీవిస్తున్నారు? మేము 10 గ్రూపులు అండి. మాక్సిమం 400 వరకు ఉంటామండి అందరివి. అందరిది ఇదే పని. ఇంకా వేరే పని చేసి బతుకునే లేరు. అందరూ ఈ ఉపాధి పని మీద, ఈ మట్టి పని మీద బతుకునే వాళ్ళమే అందరివి. ఈ పని చేసుకుని వెళ్ళి బియ్యం కొనుక్కోవాలి, కూరగాయలు కొనుక్కోవాలి, ఏ పిల్లలు చదివించుకోవాలి, అన్ని ఈ పని మీదే మాకు. కాబట్టి మరి ఆ ప్రభుత్వం ఏదో చూసి మాకు తగినట్టుగా వేతనం వస్తే చాలు. ఈ ఎండలో కష్టపడినందుకు. అలా కాదు, గత సంవత్సరం ఎంత వచ్చింది, ఈ సంవత్సరం నుంచి ఎంతకి ఆ యొక్క ఉపాధి హామీ కూలీలు డబ్బులు పడిపోయాయి? అప్పుడు 200, 250 వరకు వచ్చాయండి. ఇంత ముందు ఎక్కువ కాదు తక్కువ కాదు అలా వచ్చేవి. ఇప్పుడే బాగా తగ్గిపోయి 50, 60, 70, 80, 100 రూపాయలు దాటి మాకు రావడం లేదు. అయితే దానికోసం మీరు ప్రధానంగా ఈ సమస్యను డిమాండ్ చేయమని, సమస్యను పరిష్కరించమని ఈ రోజు ఇక్కడికి వచ్చాం. అందుకని అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాం ఎండలో ఇంత కష్టపడి ఇక్కడికి. ఇంతవరకు మీరు మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. మా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు మా ధన్యవాదములు.